ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా తలొగ్గకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తులు మున్సిపల్ చైర్పర్సన్లు కౌన్సిలర్లని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం రెడ్డి రాజ కళ్యాణ మండపంలో పిఠాపురం మున్సిపల్ గొల్లప్రోలు నగర పంచాయతీల తాజా మాజీ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లకు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావురం మాధవరావు అధ్యక్షత వహించారు. ముందుగా రెండు మున్సిపాలిటీల తాజా మాజీ చైర్పర్సన్లు గండేపల్లి సూర్యవతి రామారావు, గండ్రెడ్డి మంగతాయారు రాము పలువురు కౌన్సిలర్లు ప్రసంగించారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ ప్రసంగించి తమ హయాంలో పిఠాపురం గొల్లప్రోలు పట్టణాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన కౌన్సిల్ సభ్యులని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్లను, వైస్ చైర్పర్సన్లను, కౌన్సిలర్లను వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. గొల్లప్రోలు విషయం వచ్చినప్పుడు కూడా మరి చైర్మన్ గారు కానీ ముఖ్యంగా మన అయ్యారావు గారు వీరందరి మీద చాలా ఒత్తిళ్లు వచ్చాయి. చాలా రకాలుగా ఒత్తిళ్లు వచ్చి చాలా రకాలుగా సమస్యలు వచ్చినప్పటికీ కూడా అందరూ మొత్తం 20 మంది కౌన్సిలర్లు, అదే 18 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు, వీరందరూ కూడా అట్లాగే నిలబడి, అంటే మిగతా 2 తెలుగుదేశం, అంటే ఒక్కళ్ళు కూడా టెంప్ట్ అవ్వకుండా అందరూ 100% కూడా గొల్లప్రోలులో జగన్ గారి పక్షాన నిలబడి ఇప్పటి వరకు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. మరొకసారి నా తరఫున, జగన్ గారి తరఫున వారికి కూడా, ఈ కౌన్సిల్ అందరికీ కూడా, అక్కడ అదే విధంగా ఈ కౌన్సిల్ కి సహకరించిన నాయకులందరికీ కూడా, ఎందుకంటే స్థానికంగా ఉండే పార్టీ నాయకులు అందరూ కూడా సహకరించారు, అందరూ కూడా ప్రోత్సహించారు. మనం అందరం కలిసి నడుద్దామని చెప్తే వారందరూ కూడా, ఎందుకంటే అధికారం లేనప్పుడు ఇంకా 5 సంవత్సరాలు ఎప్పుడో ఉందన్నప్పుడు రకరకాలుగా పోతుంటాయి. అయినప్పటికీ కూడా ఎవరు కూడా బెండ్ అవ్వకుండా అందరూ ఒక్క మాట మీద నిలబడినందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ